అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చే క్రమంలో ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసిన మెగా డిఎస్సి ద్వారా 16,000 పైచిలుకు పోస్టులు ఈ రాష్ట్రంలో భర్తీ కాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయదుర్గం నియోజకవర్గంలో డిఎస్సి అభ్యర్థులు ఎక్కువ మంది ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత సాధించాలనేది మనందరి ఆకాంక్ష. నేనైనా మీరైనా కోరుకునేది. రాయదుర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం, నిరుపేదలు ఎక్కువగా ఉండే ప్రాంతం. పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చదువు కోసం చాలా కష్ట నష్టాలకు ఎదుర్కొని ఉంటారు. అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఉద్యోగాలు సంపాదించుకోగలిగితే ఆయా కుటుంబాలకు ఎంతో భరోసా లభిస్తుందని నమ్ముతా ఉన్నాం. అందుకనే చాలామంది సొంతంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఖరీదైన కోచింగ్ను తీసుకోవడం కష్టసాధ్యం కాబట్టి ఈ టెట్ కానీ డిఎస్సి కానీ ఈ కోచింగ్లో నిష్ణాతులైన అధ్యాపకులను అత్యంత మారుమూలనున్న రాయదుర్గానికి రప్పించి ఇక్కడే మన వాళ్ళందరికీ తర్ఫీదు ఇప్పించాలనేది మా ఆలోచన. దాంట్లో భాగంగానే డిఎస్సి అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మా ప్రకటనను చూసిన తర్వాత చాలామంది ఈ శిక్షణ మేము కూడా పొందుతామని దరఖాస్తులు సమర్పించారు. ఈ శిక్షణ కేవలం రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే డిఎస్సి అభ్యర్థులకు మాత్రమే పరిమితం చేశాం కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించిన 353 మంది అభ్యర్థులు శిక్షణ పొందడానికి ఇప్పటికే దరఖాస్తులు సమర్పించారు. టెక్స్టైల్ పార్కు ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. హరీష్ చారి అవనిగడ్డకు సంబంధించిన అధ్యాపకులు, చాలామంది అధ్యాపకులు అవనిగడ్డ, కర్నూలు, హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నారు. అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళ కన్సెంట్ తీసుకున్నాం. అట్లా దాదాపు 11-12 మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సుదూర ప్రాంతాల నుంచి రాయదుర్గానికి వచ్చి ఈ శిక్షణ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ ఉన్నారు. కాబట్టి నేను రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే డిఎస్సి అభ్యర్థులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సదవకాశాలు సద్వినియోగం చేసుకోండి. టెట్ అక్టోబర్ 3వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి పరీక్షలు ఉంటాయి. ఈ శిక్షణ కూడా పూర్తి స్థాయిలో ఆయా సబ్జెక్టులు పూర్తయ్యేంత వరకు కూడా నిర్వహించాలనుకుంటున్నాం. 3.5 నెలల 4 నెలల ఎంతకాలమైనా సరే పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ తర్ఫీదు చేసి డిఎస్సి పరీక్షలకు వీళ్ళందరినీ సమాయత్తం చేయడమే ఈ శిక్షణ కార్యక్రమం ఉద్దేశం. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను పదే అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో
ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.